ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చాలా విషయాలు చర్చకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు నర్రెడ్డి సునీత, డాటర్ ఆఫ్ వివేకానందరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుమార్తె ఈరోజు తన అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే, మా అన్నకి ఓటు వేయొద్దు, మా అన్న పార్టీని సపోర్ట్ చేయొద్దు అని ఢిల్లీలో ఆ మీడియా మాధ్యమం ద్వారా మాట్లాడారు. సంచలన విషయాల కంటే కూడా సంచలన ఆరోపణలు కూడా చేశారు అనుకోవచ్చు. ఆరోపణలు కాదు, చాలామంది ఆమె సపోర్టర్స్ కావచ్చు, షర్మిల లాంటి వాళ్ళు కూడా అవి వాస్తవాలను చెప్తూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, సునీత రెడ్డి గారు చాలా ఆమె ఇప్పటివరకు సంయమనం పాటిస్తూ వచ్చారు. మా అన్న ఏమైనా, మా నాన్నగారి విషయంలో కేసు పురోగతి ఏమైనా ఉంటుందా అని కూడా ఆవిడ వెయిట్ చేశారు. ఇప్పటి వరకు పల్లెత్తి మాటలు లేదు జగన్మోహన్ రెడ్డి. డైరెక్ట్గా మా అన్న దీన్ని కావాలనే చేస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడింది. మీడియా వేదికగా ప్రెస్ మీట్లో మాట్లాడారు. నిజంగానే ఆమె మాట్లాడిన ఇంపార్టెంట్ విషయాలు కొన్ని, ఏదైనా ఏ కేసు అయినా కానీ 4-5 రోజుల్లో దోషులు ఎవరో తెలిసిపోతుంది. న్యాయస్థానం ఎదుట హాజరుపరచడానికి ఎంతో టైం తీసుకోదు, 4-5 రోజుల్లో తేల్చవచ్చు అని చెప్పి, అందున మా అన్న గెలిచాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఖచ్చితంగా దోషులను పట్టుకుంటారని ఆమె విశ్వసించి ఉండొచ్చు. ఆమె కీలకంగా లేవనెత్తిన పాయింట్, గొడ్డలతో మా నాన్నగారిని అంటే వివేకానంద రెడ్డి గారిని చంపారని చెప్పి మా జగనానికి ఎలా తెలుసు అన్న పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుసు? ఆయన దగ్గర నుండి చూసినట్టుగానే అసలు ఆ స్టోరీ మొత్తాన్ని ఒక అద్భుతంగా నెరేషన్ చేశారు. అసెంబ్లీలో కూడా, అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం మాట్లాడారంటే, అధ్యక్ష చనిపోయింది మా చిన్నాన్న, అధ్యక్ష చనిపోయింది చంద్రబాబు నాయుడు గారి చిన్నాన్న కాదు అని ఒక భావోద్వేగాన్ని అక్కడ రక్తి కట్టించి, ఎన్నికల లబ్ధి చేకూర్చుకోవడానికి, ఎన్నికల్లో గెలవడానికి ప్రజల్ని ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా, ఒక ఎమోషనల్గా తీసుకొచ్చి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ హత్య వెనక ఉన్నారేమో అన్నట్టుగా ఆయన నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం ఏంటో సిబిఐ తేల్చింది. సిబిఐ విషయంలో కూడా ఆవిడ ఇంకో మాట మాట్లాడారు. అసలు 2 days సిబిఐ చరిత్రలో 2 రోజులు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సిబిఐ అధికారులు వెనక్కి తిరిగి రావడం చరిత్రలో లేదు. కానీ అసలు అదొకసారి మనం ఆలోచిస్తే, ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని వాళ్ళ అమ్మగారికి ఏదో, అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మగారికి ఏదో బాగాలేదని చెప్పేసి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి, ప్రైవేటు సైన్యం దారికి అడ్డంగా రాత్రి పగలు అక్కడ కాపలా ఉంటూ సిబిఐ అధికారులు కూడా నిలువరించారు. కోర్స్ దీని వెనకాల కేంద్ర ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఎందుకని ఈ విషయాలని మరి ప్రజలు ఎందుకు ఆలోచించరు? ఆలోచిస్తారు ఈసారి ఖచ్చితంగా. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు చాలా సున్నితమైన మనస్కులు. ఫ్యాక్షనిజం అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసులు చాలా ప్రేమగా ఉంటాయి. అన్యాయాన్ని సహించరు, వాస్తవాలని అబ్జర్వేషన్ చేస్తారు, ఖచ్చితంగా వాస్తవాలను గ్రహిస్తారు. ముక్కు ముఖం తెలియకపోయినా ఆకలేనంటే అన్నం పెడతారు ఇంటికి తీసుకెళ్ళి. అలాగే అన్యాయాన్ని ఖచ్చితంగా చీల్చి చెండాడుతారు. అలాంటి నైజం రాయలసీమ ప్రజల్లో ఉంటుంది. అలాంటిది మరి సొంత బాబాయిని చంపిన విషయంలో, సొంత అన్న సునీత రెడ్డి గారికి సొంత అన్న సీఎం ఆ పొజిషన్లో ఉండి, ఆ హోదాలో ఉండి, బాబాయ్ విషయంలో అంత సైలెంట్గా ఎందుకున్నారు? గొడ్డలతో నరికినట్టు ఇతనికేం తెలుసు? నిజంగానే సిబిఐ అధికారులు ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా జరిగింది ఎలాగా? ఎక్కడ జరగలేదు. వాళ్ళు అద్భుతమైన విచారణ చేసి గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎక్కడ తిరిగారు, హంతకులు ఎవరితో టచ్లో ఉన్నారు, ఫోన్ సంభాషణలో సహా బయటపెట్టారు, కోర్టుకు సబ్మిట్ చేశారు. అసలు 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాల మీద తిరుగుతూ ఉన్నారు. సరే, అది ఆయన వ్యక్తిగతంగా నేను సీఎం హోదాలో ఉన్నాను, హాజరు కాలేను కోర్టుకు అని చెప్పి ఏదో చెప్పి పెద్దలను, ఢిల్లీ పెద్దల్ని మెప్పించి వాళ్ళని ఒప్పించి ఏదో ఒక విధంగా మ్యాన్పులేట్ చేశారు. మరి సొంత బాబాని చంపిన విషయంలో ప్రజలకి కౌంటబిలిటీ కదా, ప్రజలకు చెప్పాలి కదా, మా బాబాయిని ఇలా చేసేశారు,
నా మీద అపవాదు రాకూడదు, నా మీద నింద రాకూడదు అని చెప్పేసి అప్పుడు అధికారంలో లేడు. అప్పుడు నమ్మారు, ప్రజలు ఓట్లు వేశారు, 151 సీట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అయినా ఆ కేసు నువ్వు పట్టించుకోలేదంటే వాట్ ఈస్ దిస్ అనేది ప్రజల యొక్క మెదడుల్లో తులుస్తున్న మిలియన్ల ప్రశ్న. అది $1 మిలియన్ ప్రశ్న. వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో ఎందుకు అసలు దాన్ని హైడ్ చేస్తున్నాడు, అవాయిడ్ చేస్తున్నాడు? అసలు ప్రజలు కూడా కొంతమంది అభిమానించే వ్యక్తుల కోసం నేను మాట్లాడుతుంది. అసలు అవన్నీ తేల్చకుండా ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు చెల్లెల్ని తిట్టినా బాధ లేదు, సొంత చెల్లెలు షర్మిల గారిని తిట్టినా బాధ లేదు, సునీతారెడ్డి గారిని ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా డబ్బులకి ఏదో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏదో వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చాడని ఇలాంటి రూమర్స్ అన్ని సృష్టించి సొంత చెల్లెల్ని సోషల్ మీడియా వేదికగా బీభత్సంగా అబ్యూజింగ్ లాంగ్వేజ్ తోటి భయంకరంగా నిందలేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం పట్టినట్టు మౌనంగా సిద్ధం సభల్లోకి వెళ్ళి ఏదో ఘనకార్యం సాధించినట్టు సిద్ధంలోకి వెళ్ళిపోయి సిద్ధమా అని చెప్పేసి పెద్దగా డైలాగులు కొడతా ఉన్నారు. సొంత బాబాయ్ చనిపోతే ఆ రోజు చాలా ప్రేమను నటించారు కదా, మరి ఇప్పుడు ఎందుకు వాటి గురించి ప్రస్తావన లేదని చెప్పి ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. ఏపీ ప్రజలు ఓట్లు వేసిన ప్రజలకు జవాబు చెప్పాలి కదా. మరి ఎందుకని వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో అసలు ఎందుకు తేల్చట్లేదు? సీఎంకి ఎందుకు పట్టట్లేదు? సీఎంకి తెలిసి ఇదంతా జరిగిందా అన్న అనుమానాలు ప్రజల్లో ఎక్కువ కలుగుతున్నాయి. ఈసారి ఓటు రూపంలో కూడా వాళ్ళు ఆలోచించేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కడప ప్రజలు కూడా ఈసారి ఆలోచిస్తారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అంధభక్తులు, మూఢ అభిమానులు తప్పితే అసలు నిజంగా వాళ్ళ నాన్నగారిని అలా చంపారు కదా, సొంత రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు? అక్కడ సిబిఐ దోషులుగా అక్యూజ్డ్గా చేర్చింది ఎవరిని? ఆ విషయంలో మరి పారదర్శకంగా బిహేవ్ చేయొద్దా? ఎన్నో వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి, కానీ వాటి గురించి ప్రస్తావన ఉండదు. ప్రజలకి నేను ఖచ్చితంగా దీని గురించి క్లారిటీ ఇవ్వాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయరు, సీఎం గారు. అందుకే ఇక విసిగిపోయి ఈ కేసును ముందుకు తీసుకెళ్ళడు. మా అన్నే అక్యూజ్డ్ని, నిందితుల్ని కాపాడుతున్నారు. ఇతను నమ్ముకొని నేను చాలా దగా పడ్డాను, ఇతను దోషుల పక్షాన ఉంటున్నాడు, న్యాయం పక్షాన ఉండలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు, మా అన్న పార్టీకి మీరు ఓటేయొద్దు, అతన్ని ఖచ్చితంగా బాయ్కాట్ చేయండి అన్నట్టుగా తన యొక్క వాద. తను కూడా మరి వైఎస్ఆర్ తమ్ముడు కూతురే కదా, ఆ గట్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. దట్స్ వై సునీతారెడ్డి గారే కరెక్ట్ అని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే నిందలేయటం, పెయిడ్ అంటాం, చంద్రబాబు డబ్బులు ఇచ్చిందని చెప్పటం. అయినా ఒక చిన్న లాజిక్ ఎట్లా మిసాడో అర్థం కాదు. ఇప్పుడు నా చెల్లెలు ఉందనుకోండి, నా చెల్లెలు ఒక అన్నగా నన్ను సపోర్ట్ చేయాలి, నన్ను మా అన్నయ్య అని చెప్పేసి ఆప్యాయత అనురాగం ఉండాలి. నన్ను కాకుండా నా శత్రువుకి సపోర్ట్ చేస్తున్నానంటే నేనే కరెక్ట్ కాదని కదా అర్థం. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం తల్లికి నచ్చదు, చెల్లికి నచ్చదు, సొంత రక్త సంబంధికులకు కూడా నచ్చినప్పుడు ప్రజలకి ఏం మేలు చేస్తున్న ఆయన కుటుంబానికి న్యాయం చేయనప్పుడు, సొంత బాబాయిని చంపితే సీఎం హోదాలో ఉండి న్యాయం చేయనప్పుడు దాన్ని హైడ్ చేయాలని కొంతమంది చూస్తున్నారు. అంటే హంతకుల్ని కాపాడే ప్రయత్నమా, దుర్మార్గాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమా, సపోర్ట్ చేసే ప్రయత్నమా? అవన్నీ కూడా సునీతారెడ్డి గారు గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయొద్దని, అతను కరెక్ట్ కాదని, మా తండ్రి గారి విషయంలో న్యాయం చేయలేదని, సొంత చిన్నానైనా పట్టించుకోలేదని. దయచేసి ఈ మాటలు వింటున్న వ్యక్తులు కూడా చెప్తున్నాను, మీరే ఆలోచించండి. అసలు పార్టీలకు అతీతంగా ఆలోచించండి. నీచ రాజకీయాలు చేసే వ్యక్తులకు అతీతంగా ఆలోచించండి. సొంత బాబాయిని చంపితే మా బాబాయిని చంపారు, నేను ఆయనేం చంపిన వ్యక్తుల్ని మళ్ళీ చంపమని చెప్పట్లా. న్యాయం ఎటు ఉందో న్యాయాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం నాకుంది. దోషులను నేను ఖచ్చితంగా ఇదిగో వీళ్ళు అని చెప్పేసి నా బాబాయ్ ఆత్మకు శాంతించాలి. ఇట్లాంటి ఆలోచనలు చేస్తే ఈ పాటికి ఆయన సీఎం పదవి చేపట్టిన నెల రోజుల్లోనే మొత్తం కంప్లీట్గా విచారణ చేయించేవాడు.
ప్రజలకు జవాబుదారీగా ఉండే ఆలోచన అతనికి ఉంటే, ఖచ్చితంగా ప్రజలకి రెస్పాన్సిబిలిటీ అనుకుంటే ఆ కేసు నిగ్గు తేల్చేవాడు. తేల్చకపోగా నిందితులు ఎవరైతే ఉన్నారో A8గా ఉన్నాడో అవినాష్ రెడ్డి, అతన్ని సపోర్ట్ చేశారు, నా తమ్ముడు అని చెప్పేసి అతన్ని ఎంతగానో సపోర్ట్. మరి సొంత చెల్లెలు కదా, అతనికంటే ఇంకా దగ్గర కదా సునీత రెడ్డి గారు, మరి ఆవిడని ఎందుకు విస్మరించారు అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమైంది. ఏది ఏమైనా వివేకానంద రెడ్డి గారి విషయంలో 5 సంవత్సరాలు తత్సారం చేసినటువంటి ఆ దుర్మార్గం ఎవరైతే చేశారో ఆ వ్యక్తులను తేల్చకపోవడం, ఆ ప్రస్తావన వస్తే ప్రశ్నిస్తే ఢిల్లీ వీధుల న్యాయం కోసం తిరుగుతూ ఉంటే ఆ చెల్లెల్నే డ్యామేజ్ చేసే విధంగా కార్యకర్తలను ఉసుకోల్పడం కానీ, ఇవన్నీ కూడా చాలా బాధాకరం. సత్యమేవ జయతే, న్యాయం ఎప్పటికి గెలుస్తుంది. సునీత రెడ్డి గారికి ఈ సందర్భంగా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.